ఓం శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. శ్రీకాళహస్తి ఆలయంలో చూడవలసినవి నాకు తెలిసినవి చెబుతున్నానండి. 4th గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ శివుడు ప్రతిరూపం ఉంటుందండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ బ్రహ్మగుడి ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ కాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబను దర్శించుకోవాలి కాబట్టి అలా లోపలికి వెళ్ళాలండి. రైట్ సైడ్ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉంటుంది. పక్కన శటియ విగ్రహం, పక్కన గోశాల ఉంటాయండి. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అక్కడ మాతను ప్రతిష్ఠించే లింగాలు, రైట్ సైడ్ కాళికా మాత, పక్కన శివలింగం, పక్కన ఇంద్రుడు ప్రతిష్ఠించే లింగాలు, ఎదురుగా బంగారు ధ్వజస్తంభం, పక్కన పౌడి చెట్టు, తెనాలి రామకృష్ణ ప్రతిష్ఠించే లింగాలు, పక్కన అంజంజి గణపతి ఉంటాయండి. థర్డ్ గేట్ దగ్గర అగస్త్య ముని విగ్రహం ఉంటుందండి. తర్వాత శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత సాక్షి గణపతి, తర్వాత ధనుముల గణపతి, తర్వాత గర్భసాని మండపలింగం ఉంటాయండి. ఫస్ట్ గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత బాల జ్ఞానాంబిక అమ్మవారు, తర్వాత పంచముఖేశ్వర స్వామి, లెఫ్ట్ సైడ్ పాతాళ గణపతి, తర్వాత అష్టోత్తర లింగాలు, తర్వాత బిల్వ చెట్టు, తర్వాత మహానంది, తర్వాత పెద్ద గడపలు ఉంటాయండి. లోపలికి వెళ్ళిన తర్వాత గణపతి, పక్కన పురుషమృగం, లెఫ్ట్ సైడ్ నాయనార్లు, జ్ఞానసమంత నాయనర్, అప్పర్ నాయనర్, సుందర్ నాయనర్, మాణిక్యవాసగ నాయనర్ ఉంటారండి. పక్కన చెంగలవరాయ స్వామి, రైట్ సైడ్ సరస్వతి తీర్థం, తర్వాత అలంకార మండపం, తర్వాత బాలగణపతి, సుందర గణపతి, మోక్ష గణపతి, పక్కన సూక్ష్మానంది ఉంటుందండి. సూక్ష్మానంది పైన బంగారు బల్లి, ఎదురుగా బంగారు ధ్వజస్తంభం, ఎదురుగా శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీకాళహస్తీశ్వరుడు దగ్గర రెండు వత్తులు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయండి. శివుడిని ఎవరూ ముట్టుకోరండి, పూజలు కూడా ముట్టుకోకుండా ఉంటారండి. అలా బయటికి దర్శించుకొని వచ్చేటప్పుడు రైట్ సైడ్ రాహుకేతు పూజా మండపం, తర్వాత సహస్రలింగం, లెఫ్ట్ సైడ్ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ ప్రతిరూపాలు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత భక్త కన్నప్ప ప్రతిరూపం, తర్వాత శ్రీకృష్ణదేవరాయ ప్రతిష్ఠించే లింగం, తర్వాత రాముడు ప్రతిష్ఠించే లింగం, తర్వాత సీత ప్రతిష్ఠించే లింగం, తర్వాత లక్ష్మణుడు ప్రతిష్ఠించే లింగం, తర్వాత ఆంజనేయ ప్రతిష్ఠించే లింగం, తర్వాత పరశురాముడు ప్రతిష్ఠించే లింగం, తర్వాత శనీశ్వర స్వామి, తర్వాత కనకదుర్గమ్మ, పక్కన ఉడుపి సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత అక్కడ నటరాజ స్వామి, శివగామి అమ్మవారి దగ్గర పచ్చకర్పూరం తీర్థం ఇస్తారండి. ఆ తీర్థం తీసుకున్న తర్వాత 63 నయనాల విగ్రహాలు ఉంటాయండి. తర్వాత మార్కండేయుడు ప్రతిష్ఠించే లింగం, తర్వాత కాలభైరవుడు, పక్కన బట్ట భైరవుడు, సప్తమాత్రికులు, యాగశాల, తర్వాత అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు. అక్కడ అమ్మవారు చాలా అందంగా ఉంటారండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ పైన రాసులు ఉంటాయండి. మన రాసులు మనం చూసుకుని అమ్మవారిని చూస్తే చాలా మంచిదండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శిఖ దర్శనం ఉంటుందండి. లోపల చిత్రగుప్తుడు ప్రతిష్ఠించే లింగం, యమధర్మరాజు ప్రతిష్ఠించే లింగం, తర్వాత ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం, తర్వాత చండీశ్వర్ నాయనర్, తర్వాత అమ్మవారి శిఖరం, తర్వాత భక్త కన్నప్ప శిఖరం, తర్వాత శ్రీకాళహస్తీశ్వరుడు శిఖరం, లెఫ్ట్ సైడ్ ద్వాదశ లింగాలు, తర్వాత ఆది శంకరాచార్యుడు ప్రతిష్ఠించిన లింగం, మృత్యుంజయ లింగం, శ్రీ గురు దక్షిణామూర్తి, తర్వాత శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ ఫోటోలు, తర్వాత రోమాస మహర్షి, తర్వాత అద్దాల మండపం, తర్వాత పైన భక్త కన్నప్ప కొండ ఉంటుందండి. అక్కడ పైన కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయండి, వైట్గా చాలా బాగుంటుందండి. అరహోం.